హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇడ్లీలోకి దోశలోకి చేసుకునే పల్లీ చట్నీ సింపుల్గా నా స్టైల్లో ఎలా ఉంటుందో చూసేయండి. వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి పరుకులు కప్పుతో వేసుకొని డ్రైగా వేపాలి. నూనె లేకుండా ఓన్లీ పరుకులు వస్తాయి. ఒక 5 మినిట్స్ ఇలా వేపుకోవాలి. వేగిందాకుండి తీసేసుకుందాం. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసుకొని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, టమాటీ వెల్లుల్లి రెబ్బ మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, టమాటీ కొత్తిమీర ఎల్లుల్లిపాయ వేగిన తర్వాత కొంచెం చింతపండు, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మిక్సీ చేసుకుందాం. పచ్చిగా పల్లీలు మిక్సీ చేసుకుందాం. పల్లీలు ముందుగా మిక్సీ చేసుకున్నాం అనుకోండి. పల్లీలు ముందుగా మిక్సీ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటీ వెల్లుల్లిపాయలు, కొత్తిమీర ఇది వేసుకొని మిక్సీ చేసిన తర్వాత ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ రవ్వ దోశ చూపిస్తాను, అందులో వేసుకొని తిని చూపిస్తాను. అప్పుడు ఎలా ఉందో చెప్తాను చూసి. ఓకే, బాయ్.